हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल पंढरपूर वारी यात्रा की अंदरिकी स्वागतम अंडी। ఇక్కడ మనం పండర్పూర్ వారీ యాత్ర అండి ఫెస్టివల్ ఇది కాబట్టి ఇది చాలా పెద్ద యాత్ర అండి ఇది। అయితే ఇక్కడ ఎక్కడి నుంచి ఇది ఆలంద్ నుంచి స్టార్ట్ అవుతుందండి। అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పండర్పూర్లో ఎండ్ అవుతుందండి। అయితే ఆలంద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు బారామతికి వచ్చిన తర్వాత ఇలా బారామతిలో అన్ని స్టాల్స్ పెట్టుకున్నారండి। ఫస్ట్గా ఒక్కొక్కరు కాదు చాలా ఒక 10 మంది వరకు 5 మంది ఇలా కలిసి అంటే కొన్ని కంపెనీలు ఇప్పుడు కంపెనీలు కానీ షాప్స్ కానీ ఇలా కలిసి పెడతారండి। వాళ్ళందరూ పెట్టి వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలు అయితే ఇక్కడ చూసుకుంటారండి। వాళ్ళకి కొంతమంది బిస్కెట్స్ కానీ కొంతమంది టీ కానీ కొంతమంది ఫుడ్ కానీ కొంతమంది టాబ్లెట్స్ కానీ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాల్ పెట్టేసుకుంటారు। ఇక్కడ మేమున్న స్టాల్ దగ్గర మాత్రం మేము పెట్టింది అందరికీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి అక్కడ వారిలో వచ్చిన వాళ్ళందరికీ మెడిసిన్స్ అండి। మెడిసిన్స్ ఇవ్వడము కళ్ళ చెకప్ ఇలాంటివి పెట్టుకున్నారు ఇక్కడ। దాంట్లో మనవంతు మనం కూడా చేసాం కొద్దిగా। ఇలా పెద్దవాళ్ళకందరికీ కాళ్ళకి అంత క్రీమ్ రాయడము మూకు స్ప్రే కొట్టడము టాబ్లెట్స్ ఇవ్వడము ఇలా వాళ్ళకి చేయడం జరిగింది। అంటే ఎవరికి బాగా నడుస్తుంటారు కదండి ఆలంద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు పండర్పూర్ వరకు వాళ్ళు నడుస్తూనే ఉంటారండి। అంటే ఒక్కరని కాదండి చాలా పబ్లిక్ ఉంటుందండి। ఇది స్టార్టింగ్ అండి ఇక్కడ ఇప్పుడు వచ్చేది కొద్దిగా మంది ఇంకా కాసేపట్లో ఇంకా చాలా మంది వస్తుంటారు। వాళ్ళకి పెయిన్స్ వస్తుంటాయి ఒక్కొక్కరికి ఇంతలా కాళ్ళు ఉబ్బుతుంటాయి అవి చూస్తూనే భయం అవుతుందండి। ఆ తర్వాత ఇక్కడ ఇలా మొత్తం స్ప్రే కొడుతుంటారండి స్ప్రే కాదు సారీ శానిటైజ్ చేశారండి మొత్తం ఎందుకంటే ముందే కరోనా వస్తుంది కదా దానికోసం శానిటైజ్ చేశారు। ఇలా ఒక్కొక్కరు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నారు ఇప్పుడు శానిటైజ్ అండి। నేను 12:30కి అక్కడికి వెళ్ళాను 1 అవర్కి ఒకసారి వాళ్ళు వచ్చేంత వరకు 1 అవర్కి ఒకసారి శానిటైజ్ చేస్తూనే ఉన్నారు। ఇలా రోడ్ అంతా వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తుంటాయి నడిచి కాబట్టి వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో అది చెప్తే వాళ్ళకి దానికి తగ్గట్టు టాబ్లెట్స్ ఇస్తుంటారు। ఐ చెకప్ అండి కళ్ళ చెకప్ కూడా చేశారు ఇక్కడ। కళ్ళ చెకపే కాదండి వాళ్ళకి నిజంగా కళ్ళకి పాయింట్ అనేది ఉంటే కనుక కాకపోతే కళ్ళు కనిపించకపోవడం కొంచెం డిమ్గా వాళ్ళకి అద్దాలు కూడా ఇచ్చారండి। హోమియోపతి మెడిసిన్స్ బాడీ పెయిన్స్ కానీ ఇక్కడ హోమియోపతి మెడిసిన్స్ అని ఇచ్చారండి। వాటిలో లిక్విడ్ వేసి బాడీ పెయిన్స్ తొందరగా తగ్గుతాయంట ఇలా కలిపి ఇచ్చేసారు। పండర్పూర్ వారీ యాత్ర అంటే చాలా పెద్ద యాత్ర అండి ఇది। ఎవరైనా ఐ చెకప్ చేయించుకోవచ్చు అండి ఎవరిని వీళ్ళు వాళ్ళని కాదు అందరూ ప్రతి ఒక్కరు చెకప్ చేయించుకోవచ్చు। ఇలా పిల్లలు పెద్దలు అందరూ చెక్ చేయించుకున్నారు కొంతమంది సరదాగా చేయించుకున్నారు కొంతమంది రియల్గా చేయించుకున్నారు। ఇప్పుడు నేను చూడండి సరదాగా చేయించుకున్నాను। ఇలా కళ్ళ చెకప్ చేయించుకున్నాను చూద్దాంలే అని అక్కడ మేము ఉన్నాం కదా అక్కడ అందరం చేయించుకున్నాము దాంతోపాటు నేను కూడా చేయించుకున్నాను। అన్నీ కనిపిస్తున్నాయా అన్నీ కనిపిస్తున్నాయి ఓకే అని చెప్పాను। అయితే కొంచెంగా కింద నుంచి చూస్తే కొంచెం బ్లర్గా కనిపిస్తుందని చెప్తే వాళ్ళు నాకు గ్లాసెస్ ఇచ్చారు। అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇవి పెట్టుకొని రీడింగ్ చేసేటప్పుడు పెట్టుకోమన్నారు। మనము నార్మల్గా అయితే రీడింగ్ చేసేదంటే ఏం లేదు సో అప్పుడప్పుడు అది పెట్టుకొని పైకి చూస్తే మొత్తం కళ్ళంతా బ్లర్గా కనిపిస్తున్నాయండి। అది పెట్టుకుంటేనే నా కళ్ళు పోయేటట్టుగా ఉన్నాయి। సో వాళ్ళకి చెప్పాను వాళ్ళు అన్నారు మీ ఇష్టం ఉంటే పెట్టుకుని లేకపోతే లేదు అవసరం లేదు అని చెప్పారు వాళ్ళు। ఇంకా ఇచ్చారు కదా కానీ తీసుకొచ్చాను। అది పెట్టుకుంటే అసలు ఏం కనిపించట్లేదు నాకు। ఇలా ఐ చెకప్ అయితే కంప్లీట్ అయిపోయింది। ఇక్కడ అందరండి దీనికి మరాఠీలో పుగిడి అంటారండి మనం తెలుగులో పుంగిరిబూత అంటాం। మనం బతుకమ్మ పండుగలో పుంగిరిబూత ఆడుతుంటాం కదా అక్కడ వీళ్ళు ఇక్కడ పుగిడి అంటారు। ఇలా డ్యాన్సులు పుగిడి చేయడము ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భజనలు చేయడము డ్యాన్సులు చేయడము దుంకడం ఏదో ఒకటి వాళ్ళు ఎవరికి ఏది వస్తే అది చేస్తూ ఉంటారు। ఇక మనం ఎందుకు వదలాలి కాబట్టి మనం కూడా ఇక్కడ పుగిడి చేసాం అంటే పుంగిరిబూత చేసాం।
కానీ బాగుంటుంది, అది చాలా సరదాగా ఉంటుంది, చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఇలా తులసి వెతుకొని నడిస్తే చాలా మంచిదంట చాలామంది చెప్పారు. తలపైన వెతుకొని నడవాలంట, ఆ వారిలో నడవాలంట వాళ్ళతో పాటు. సో మనం కొంతమంది 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఇలా అనుకుని వెళ్తారు, మొక్కుకొని వెళ్తారు. నేను అలా ఏం మొక్కుకోలేదు, కాసంత దూరం వాళ్ళతో నడిచానండి. ఎక్కువే నడవలేదు, కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాను. నిజంగా ఒక్కసారి దేవుడి పైన భక్తి తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి. భక్తి లేనప్పుడు మనం ఎన్ని చేసినా ఏం చేసినా అంతేలే అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ భక్తి అనేది మన లోపలికి వచ్చిందనుకో మనం నిజంగా అందులో లీనమైపోతామండి. నిజం, ఇది చాలా నిజం. గుర్రాలకి కూడా మొత్తం ఇట్లా దేవుడికి రెడీ చేసి అందరూ అక్కడ దర్శనం చేసుకుంటున్నాను. చాలా ప్లేస్లలో ఇలా స్టాల్స్ ఉన్నాయండి. డాక్టర్స్, నర్సెస్ అందరూ. ఇక్కడ టీ పాయింట్స్, ఇక్కడ టీ ఇచ్చారండి అందరికీ. చూడండి బిస్కెట్స్. ఎవరు అంటే ఇట్లా ఒక గ్రూప్ అంతా డిసైడ్ అయిపోయి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చుకున్నట్టుగా వాళ్ళ బ్యానర్స్, ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు, షాప్స్ పేర్స్ అట్లా ఇచ్చుకుంటారు. నేను కూడా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడ చిప్స్ ప్యాకెట్స్ పంచుతున్నారు. మెయిన్ జ్ఞానేశ్వర మహారాజ్ పాల్కి అండి, ఇది మెయిన్ పాల్కి. నిజంగా ఈ పాల్కి కోసమే ఎంతమంది వెయిట్ చేస్తుంటారండి. నేను కొన్నిసార్లు చూశాను పాల్కి కింద పడి చాలామంది చనిపోయారు. నిజంగా చనిపోయారు అంటే అంత లేదులే అనుకున్నాను. 100% అండి. నేను అక్కడ లోపలికి వెళ్ళాను, దర్శనం చేసుకుందామని మొక్కడానికి వెళ్ళాను. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వచ్చాను రా దేవుడు అనిపించింది. నిజంగా నా డ్రెస్ చినిగిపోయింది. అక్కడ ఎలా అంటే నాదే కాదు, చాలామందివి బట్టలు చినిగిపోయాయి. ఒకరినొకరు తోసుకోవడము, దొబ్బుకోవడము, అసలు ఒకరినొకరు పట్టించుకోరండి. కింద బై మిస్టేక్ వాళ్ళు కింద పడిపోయారనుకో లేవడం చాలా కష్టం అండి. ఎందుకంటే లేపే వాళ్ళు కూడా ఉండరు, తొక్కుకుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రమే ఉంటారు. అక్కడి నుంచి బయటికి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసండి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వచ్చాను రా దేవుడు అనిపించింది. ఒక్క క్షణంగా నాకు శ్వాస ఆగిపోయినట్టు అనిపించిందండి. నిజంగా నేను అనుభవించింది మాత్రం నిజంగా చాలా ఘోరమైన బాధ. అక్కడ దేవుడు దర్శనం చేసుకోవాలి కాబట్టి, ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాను. ఖచ్చితంగా వెళ్ళాలంటే ఏముండదు, నాకు వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాను. దర్శనం అయితే చేసుకున్నాను. బయటికి రావడానికి చాలా చాలా కష్టపడానండి. ఒకవేళ బై మిస్టేక్ కింద పడితే లేవడం అయితే చాలా కష్టము. కొంచెం వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి, బలం ఉన్న వాళ్ళు వెళ్ళండి, బలం లేని వాళ్ళు దూరం నుంచి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇలాంటి ప్లేస్లలో ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఎలాంటి ప్లేస్లలో అయినా సరే ఎక్కువగా మంది ఉన్న చోటుకి వెళ్ళి ప్రాణాల పైకి తెచ్చుకోకుండా దూరం నుంచి దర్శనం చేసుకుంటే దేవుడేం మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి పోదు. మనం ఎక్కడి నుంచి మొక్కినా మనస్ఫూర్తిగా మొక్కితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తారండి. రెండు పాల్కీలు ఉంటాయండి. మెయిన్ పాల్కి ఇప్పుడు మనం చూసింది జ్ఞానేశ్వర మహారాజ్ పాల్కి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేది తుకారాం పాల్కి. 2 పాల్కీలు ఉంటాయి, రెండిటికి దర్శనం చేసుకుంటారు. వీళ్ళకి ఈరోజు ఇక్కడే బారామతిలో స్పెండ్ చేస్తారండి. నైట్ అంతా ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంటారు వాళ్ళు. ఒకటే ప్లేస్లో ఉండాలని ఏం లేదు. ఏ ప్లేస్లో ఖాళీగా ఉంటాయి, గుళ్ళ దగ్గర, ఇళ్ళ దగ్గర, పెద్ద పెద్దగా ఇండ్లు గేట్లు ఉంటాయి కదా, అక్కడ ఉండడము, చుట్టుముట్టు వాళ్ళు తీసుకెళ్ళి అన్నం పెట్టడం. 10 మంది 20 మంది 50 మంది వాళ్ళు ఎంత వాళ్ళకి పెట్టాలనుకుంటే అంత వాళ్ళకి అన్నం పెడతా ఉంటారు. అందరూ పెడతారు, ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు పెడుతుంటారు. ఉండడానికి బయట అరేంజ్మెంట్ చేస్తారు. వాళ్ళకి తినడానికి అన్ని సదుపాయాలకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుంటుందండి. వీళ్ళకి అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఐడెక్స్ వాళ్ళు కూడా ఇచ్చేసారు. హాయ్, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇక్కడ అర్ధనారీశ్వరులు కూడా వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారండి. చూడండి,
నేనైతే ఇలాంటి వారిలోకి ఎప్పుడు వెళ్ళలేదండి, ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా మంచిగా అనిపించిందండి నిజంగా. మా పాండురంగ దర్శనం అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే అసలు ఈ టైంలో అయితే వెళ్ళలేదు, చేసుకోలేదు. ఇలా వెళ్ళుకుంటూ వీళ్ళందరినీ చూసి మొక్కితేనే మనం అక్కడికి వెళ్ళి మొక్కినంత విలువ అండి. పోలీస్ ప్రొటెక్షన్ చాలా ఉందండి ఇక్కడ, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చాలా బాగా ప్రొటెక్ట్ చేశారు వాళ్ళందరినీ. కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ చెప్పులు వేసుకోకుండా అయితే చాలామంది వెళ్తుంటారు. ఇక్కడ చూడండి పాండురంగ స్వామి రుక్మిణిని చూసినట్టుగా ఉంది కదా. పిల్లలు ఎంత ముద్దుగా ఎంత చక్కగా రెడీ అయ్యారో స్కూల్ పిల్లలు. ఇక్కడ వీళ్ళు డాక్టర్ ట్రైనింగ్స్ అండి, వీళ్ళు అంటే ట్రైనర్స్ అందరికీ హెల్ప్ చేస్తున్నారు. చూడండి మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఇలా దర్శనం చేసుకోండి, అంతా బాగుంటుంది. చాలా చాలా బాగుందండి నిజంగా చెప్పాలంటే. అబ్బా నిజంగా నేనైతే ఇంత బాగుంటుందా అని నాకు ఫస్ట్ టైం చూసాను. నేనైతే ఎప్పటికి వెళ్ళాలనుకుంటాను కానీ వెళ్ళను. ఇది కూడా వచ్చింది చూడండి, సిజ్జు, మాకు తెలిసిన వాళ్ళ కుక్క అండి ఇది. అయితే ఇది 3 months బేబీ అండి, దానికి దర్శనం చేయిద్దామని మనకి ఇక్కడ తినడానికి ఫుడ్ ఇచ్చారండి. ఇక్కడ అంటే అందరికీ కాదు, ఇక్కడ స్టాల్స్ అయితే ఎవరెవరికైతే వాళ్ళకి మాత్రం ఇచ్చారు. సో మాకైతే ఇలా ఇచ్చారు, చపాతీ, పన్నీర్ బాజీ, మటకీ బాజీ, ఏమంటారు దాన్ని, జిలేబీ, పులావ్ రైస్, చట్నీ ఇచ్చారు. ఇది మెయిన్ ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ పాలకి చూసాం కదా, సెకండ్ పాలకి తుకారాం మహారాజ్ పాలకి అంటారు. ఇది సెకండ్ పాలకి అండి, 2 పాలకీలు వస్తుంటాయి. ఫస్ట్ పాలకి అది, సెకండ్ పాలకి ఇది. ఈ పాలకి అనేది ఆలంద్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆలంద్ నుంచి స్టార్ట్ అయ్యి పండర్పూర్లో ఎండ్ అవుతుందండి. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తుంటారు. మధ్య మధ్యలో అక్కడ ఎక్కడ వాళ్ళకి టైం ఉండి నిద్రపోవడానికి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిద్రపోతుంటారు, అక్కడ ఉంటుంటారు. కాలేజ్ పిల్లలు అందరు ఇలా ఎక్కడ ఎవరు ఏ ప్రోగ్రామ్ ఇవ్వాలనుకున్నా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఇస్తుంటారండి ఇక్కడ. స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ వాళ్ళు కానీ అందరూ. మీరు ఈ వారి యాత్రను చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీకందరికీ ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.